దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితులను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు టీవీ రామారావు, దళిత నాయకులు పిట్టా జానకిరామయ్య పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో దళిత ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి ఖాయమని అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో దళితులకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పాలన సాగుతుందని తెలిపారు. కూటమి ద్వారానే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వల్లూరు సత్యబాబు, దళిత నాయకులు పిల్లి శివకుమార్, రామేశ్వరరావు, మరియా, లీలా, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అక్రమాలకి, దళితుల మీద చేసినటువంటి దౌర్జన్యాలకి మొన్న మా చెప్పుతో మేమే కొట్టుకున్నాం. అలాంటిది పునరావృతం కాకుండా ఎవరి ఓట్లతో గెలిచావో ఒక్కసారి చూపించడానికి దళితులందరూ కూడా ఏకస్తులై ఖచ్చితంగా మరి కూటమికి మద్దతు ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తున్నాం. కూటమి గెలుస్తుంది. బంగాళాఖాతంలో జగన్మోహన్ రెడ్డి కలవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి దళితుల తరపున హెచ్చరిక తెలియజేస్తున్నాం. నువ్వు చేసేటటువంటి దాడులకి మేము ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఒకటి. నీ దగ్గర అధికారం ఉంది, దౌర్జన్యం ఉంది, మా దగ్గర ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కుతో నీకే రకమైన బుద్ధి చెప్తామో సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి.